ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం, కళ్యాణదుర్గం, బొమ్మనహాల్ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. వరద దాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సత్యసాయి జిల్లా కదిరిలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో కదిరిలోని పలు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి నీరు చేరింది. అనంతపురం జిల్లా అనంతపురం నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ వృక్షం కుప్పకూలింది. సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. నవోదయ కాలనీలో కొబ్బరి చెట్టుపై పిడుగుపడడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. గత 2 రోజులుగా తీవ్ర ఎండతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు వర్షం కాస్త ఉపశమనాన్ని కలిగించింది. తీవ్రమైన ఉరుములు మెరుపుల కారణంగా ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఉంది. దాదాపు గంట పాటు అనంతనగరంలో తీవ్రమైన వర్షం కురిసింది. క్రోసూరు మండలంలో మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులు జనాన్ని భయాందోళనకు గురిచేశాయి. ఈ గాలివాన దాటికి మండలంలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ముఖ్యంగా క్రోసూరు పరిధిలోని ఆలయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఊటుకూరు గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న బ్రహ్మంగారి దేవస్థానంతో పాటు అనంతవరంలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ధ్వజస్తంభం ఈదురుగాళ్ల దాటికి ఒక్కసారిగా విరిగి కింద పడిపోయింది. రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో భక్తులెవరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.